హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఫుల్‌గా తిన్నానండి. హ్యాపీగా తిన్నాను మనస్ఫూర్తిగాను. చాలా రోజులైందనమాట బయటకొచ్చి నేను బిర్యానీ తినేసి. అందుకనే ఈరోజు సండే స్పెషల్ వీడియోలాగా ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. చాలా షార్ట్ వీడియో అనమాట. మీరెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే అది ఉండేదే 4 నిమిషాల వీడియో. దాన్ని మళ్ళీ మీరు స్కిప్ చేశారంటే నేను చెప్పేది కొంచెం మిస్ అయిపోతారనమాట. మేము ఎక్కడికొచ్చాము అనుకుంటున్నారా? లాస్ట్‌లో చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. బిర్యానీని తినేయండి ఫస్ట్. ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది బాబు. అలాగే మా ఫ్రెండ్స్ అందరిని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఈ మధ్య షూటింగు లేదు, పోవట్లేదు నేను. అందుకని వీళ్ళందరిని మిస్ అయ్యాను అనుకుంటున్నాను. అనుకోకుండా వీళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు. వీళ్ళు ఒక ఆడిషన్‌కెళ్ళి అలాగే ఇక్కడ బిర్యానీ తిందామని చెప్పేసి వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది మా 25 కళాల సంఘాల అధ్యక్షుడైన అమరావతి సారు దీన్ని ఓపెన్ చేశాడు. మేము ఆ రోజు కూడా రావాల్సింది. వచ్చుంటే మేము కూడా కొంచెం సెలబ్రిటీ ఒక రేంజ్‌లో ఉండేవాళ్ళం అనమాట. సో, ఆ రోజు మేము మిస్ అయ్యాము రావడానికి. ఈ మధ్య చాలా హోటల్స్‌ని ఇలాగే రెస్టారెంట్‌లన్నిటిని కూడా చాలా ఓపెన్ చేశారనమాట సారు. సో, ఇదొచ్చేసి చూసారు గదా! సత్తిబాబు కోడి పలావ్ అనమాట. నిజంగానే కర్రీస్ అయితే అద్దిరిపోయింది. తర్వాత మనకిక్కడ బగారా రైస్ లాగా ఇస్తారు. తర్వాత కూరలిస్తారు. మటను, చికెన్ అవైతే తిన్నాం బాగా. చాలా బావున్నాయి. నాకైతే భలే నచ్చిందబ్బా! కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం గాదు. 200 అనమాట ప్లేటొచ్చేసి. మనకి ఇక్కడ రైస్ అయితే పెడతారు. కర్రీస్ అయితే వెయ్యరు. సో, ఇక్కడ గోంగూర అయితే చాలా బావుంది బిర్యానీలోకి. మజ్జిగ పులుసు కన్నా గూడా గోంగూర చాలా బావుంది. తర్వాత ఆ మసాలా కూర అంత గాదు. అన్నిటికంటే గోంగూర నచ్చింది. దాంతోనే తిన్నాం. మా పాప చెన్నైలో ఉంది గదా! వీడియో కాల్ జేసింది. మేమందరం బయటకొచ్చామని జెప్పేసి వీడియో కాల్ జేసింది. మా పాపని చాలా మిస్ అయ్యాము. సో, పాప ఐ లవ్ యూ విమ్ము. విమ్ము గూడా వీడియోలు చేయట్లేదని చాలామంది కూడా అడిగారు. ఇంక మీదట చేస్తది. ఎందుకంటే ఈ మధ్యంతా ఫోన్ కొంచెం బాలేదు అమ్మాయికి. ఇప్పుడే ఫోన్ కొనుక్కుంది. అందుకని ఇంక వీడియోస్ కూడా బాగా చేస్తది. మా పాప అయితే వీడియో కాల్‌లో పాపం చాలా మిస్ అయిపోతుంది. ఎళ్తే అందరం వెళ్ళేవాళ్ళం గదా! బయటికి ఇలా తినడానికని జెప్పేసి. సో, ఇప్పుడు ఆ అమ్మాయి లేదు. మేము ఒక్కరమే ఉండిపోయామనమాట. అంటే మా చిన్న పాప లేకపోతే ఎంతైనా కొంచెం అంత అనిపించదు. సో, అందుకని వీడియో కాల్‌లో అన్నా చూపిద్దామని జెప్పేసి చూడండి. నా కొడుకు ఇక్కడ గూడా గేమ్ ఆడుతున్నాడు దేవుడా! సరే ఇప్పుడైతే వచ్చేసింది ఇంకేం ఒక పట్టు పడదామా? చూసారు గదా! ఇదిగోండి బగారా రైస్, మటన్ ఇది కర్రీ అనమాట. అది 200 అనమాట ప్లేటు. తర్వాతొచ్చేసి వాళ్ళిద్దరికీ చికెన్ జెప్పుకున్నారు. ఈ మటను మా పెద్ద పాపకి, నాకనమాట. సరే అయితే మీరందరూ గూడా టేస్ట్ చేసేయండి. ఒకసారి ఎళ్లి విజిట్ చేయండి. అదెక్కడంటే మనకి ముతుకూరు బస్ స్టాండ్ దగ్గర బ్రిడ్జి కింద ఇటు పక్కన ఇంతకుముందు తాటి బెల్లము టీ అని బెట్టున్నారు గదా! తాటి బెల్లం టీ. సో, అక్కడే అనమాట. ఇప్పుడు అది గూడా ఉంది, ఇది గూడా ఉంది. అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్సు ప్యూర్ పాలతోటి చేశారు. తాటి బెల్లం ఐస్ క్రీమ్స్ అవన్నీ గూడా ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఐటెమ్స్ గూడా ఉన్నాయి. ఒకరోజు వీలు చూసుకొని మొత్తం అన్నీ వీడియో తీసి పెడతాను. అప్పుడు బాగా చూద్దురు గానీ. ఓకే. అయితే ఇది అడ్రెస్ వచ్చేసి ఐటెమ్స్ అయితే ఏమేమి ఉన్నాయి ఇవి చూడండి. టేస్ట్ అయితే ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయండి. మీరు ఎవరెవరు ఎళ్లి తిన్నారో నాకు కామెంట్ అయితే చేయండి. టేస్ట్ ఎలా ఉందో గూడా కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఏ ఫుడ్ అయితే మీకు నచ్చిందనేది గూడా నాకు చెప్పండి. ఎందుకంటే అలా చెప్పడం వల్లే ఏది బావుందనేది అందరికీ తెలుస్తది. చూసారు గదా! అక్కడ కనిపిస్తుంది సత్యబాబు కోడి పలావ్. సో, మీరు గూడా వచ్చేసేయండి. హ్యాపీగా తినేసేయండి. మేమైతే నెక్స్ట్ సండే గూడా వెళ్ళాలని ప్లాన్ జేసాము. చూద్దాం నెక్స్ట్ సండే కుదిరితే వెళ్తాం. లేకపోతే లేదు. చెప్పాను గదా! ఐస్ క్రీమ్ ఉంది అని జెప్పేసి. చూసారా మా పాప ఐస్ క్రీమ్ తీసుకునింది. బావుంది ఇదైతేను టేస్టీగా ఉంది. ప్యూర్ పాలతోటిలాగా చక్కెర లేకుండా. సరే నా వీడియోస్‌ని ఇలాగే చూస్తుండండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థాంక్ యూ.